కథకళి, భరతనాట్యం, కూచిపూడి. ఇంకేమన్నాయో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఇంకొకటి ఉంది. 4 క్వశ్చన్లు యాడ్ చేద్దాం. యక్షగానం కర్ణాటక. నో. డాన్స్. అస్సాంలో డాన్స్ సత్రియ. కరెక్ట్ ఆన్సర్. నాట్యం అనే 3 నృత్య అంశాలను విజయవంతంగా పెనవేసుకోవడానికి నృత్యకారుల శిక్షణ, నైపుణ్యం మరియు ఊహకు ఇది నిదర్శనం. నృత్యం అనేది స్వచ్ఛమైన నృత్యాన్ని సూచిస్తుంది. భావోద్వేగాలను లేదా కథనాలను వ్యక్తపరచకుండా లయబద్ధ చేతి సంజ్ఞలు, ముఖ కవలికలు మరియు శరీర భాష ద్వారా భావోద్వేగాలను మరియు కథలను తెలియజేస్తుంది. అది నృత్యం. నాట్యం మూడవది. నాట్యం అనేది నటన, కథ చెప్పడం మరియు సంభాషణ అంశాలను మిళితం చేసే నాటకీయ నృత్యం. తరచుగా సంగీతం మరియు నృత్యంతో కూడి ఉంటుంది. ఈరోజు అదితి చాలా ప్రజాదరణ పొందిన వర్ణం భావయామి రఘురామను ప్రదర్శిస్తుంది. ఇది 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ మహారాజు స్వాతి తిరునాల్ స్వరపరిచిన ఒక పేరొందిన కూర్పు. మహారాజా స్వాతి తిరునాల్ అనేక భాషల్లో పండితుడు మరియు అరుదైన రాగాలలో 400 పైన కూర్పును కూర్చాడు. భావయామి రఘురామం అనేది రామాయణ ఇతిహాసం యొక్క మొత్తం కథను చిత్రీకరించే ఒక ఆత్మను కదిలించే రాగం. మొదటి చరణంలో రాముడు అహల్య శాపం నుంచి విడిపించిన తర్వాత శివుడు విల్లు విరిచి సీతను వివాహం చేసుకోవడం ద్వారా అత్యంత ధైర్యవంతుడవుతాడు. రెండవ చరణంలో రాముడు, సీత మరియు లక్ష్మణుడితో వనవాసానికి వెళ్తాడు. భరతుడు చిత్రకూట పర్వతం నుండి రాముడు పాదరక్షలతో తిరిగి వస్తాడు. మూడవ చరణంలో రాముడు పంచవటిలో తన తపస్సు, జీవితాన్ని వివరిస్తాడు. అతను రాబందుల రాజు జటాయుతో కూడా స్నేహం చేస్తాడు. ఎక్కడికి తీసుకొచ్చాము ఇప్పుడు. రావణుడి సోదరి శూర్పణఖ రాముడు చూపి ఆకర్షితురాలైంది మరియు లక్ష్మణుడితే శిక్షింపబడుతుంది ఈ 3వ చరణంలో. 4వ చరణంలో బంగారు జింక మారించి రాముడిని అడవి లోపలికి తీసుకువెళ్తుంది. అప్పుడు లక్ష్మణుడు సీతను రక్షించడానికి మండపం చుట్టూ లక్ష్మణ రేఖ తీసి రాముడి కోసం వెతుకుతాడు. అప్పుడు రావణుడు మారువేషంలో కనిపించిన సీతను అపహరించడం మనం చూస్తాం. పంపానికి కొట్టిన రాముడు హనుమంతుని కలుసుకొని సీతను కనుగొనడంలో అతనికి సహాయం కోరుతాడు. 5వ చరణంలో హనుమంతుడు సముద్రం దాటి లంకలోని అశోకవనంలో బంధించబడి సీత చూడమని తిరిగి తీసుకురావడానికి మనం చూస్తాము. చివరి చరణంలో లంకకు వంతెన నిర్మాణం మరియు రావణ మధ్య జరిగిన భీకర యుద్ధం గురించి వివరించబడింది. సీత మరియు లక్ష్మణుడి విజయంతో రాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు. తర్వాత అతను రాజుగా పట్టాభిషేకం చేయబడతాడు. మళ్ళీ ఇంకొకసారి ఇది 18 నిమిషాల పాట. అందరూ దయచేసి కొంచెం నిశ్శబ్దం వహించండి. బాబు లైట్ వాయిస్ ప్లీజ్ బీ క్వైట్. పాటల్లో ఒకటి, అందుకే దీనిని రాగమాలిక అని పేరు వచ్చింది. పల్లవి మరియు అనుపల్లవి రాగ సవేరిలో కూర్చబడ్డాయి. 6 పల్లవులు 6 రాగాలు అని మరియు మంగళ రాగాల్లో నిరూపించబడ్డాయి. అది స్టేజ్ is all yours. Let's start it. I think this deserves a standing ovation, please. Please, thank you. తదుపరి నృత్యం గణపతి కీర్తన ఆనంద నర్తన గణపతి. ఆనంద నర్తన గణపతి అనేది 17వ శతాబ్దంలో మహాకవి శ్రీ ఓతుక్కాడు వెంకట సుబ్బయ్య అయ్యర్ రాసిన ప్రసిద్ధ రచన. ఇది నట్టయ్య రాగంలోని ఆది తాళానికి సెట్ చేయబడింది. దయచేసి ప్రోగ్రామ్ మళ్ళీ మొదలవుతుంది. ఓకే, ఇంకొక పేరు సూచించినట్లుగా దైవిక కల్పవృక్షం కింద అందంగా నృత్యం చేస్తున్నట్లు, అందంగా గణపతి నృత్యం చేస్తున్నట్లు ఈ పాట చిత్రీకరించబడింది. ఈ నృత్యం గణపతిని వివిధ మార్గాల్లో చిత్రీకరించడం ద్వారా ముందుకు సాగుతుంది. హిందూ మతంలో గణేశుని ఓంకార అవతారంగా సూచిస్తారు. ఈ నృత్యంలో నర్తకి సంతోషంగా నృత్యం చేస్తూ గణపతిని ధ్యానిస్తూ అడ్డంకులను నాశనం చేసి సిద్ధి, శ్రేయస్సు మరియు శుభాలను ప్రసాదించమని అడుగుతుంది. ఈ నృత్యాన్ని గురు శ్రీమతి రీమా కశ్యప్, ఆమె కుమార్తె ఇంచరా కశ్యప్
కలిసి దర్శకత్వం వహించారు. ఇది నట్టయ్య రాము మరియు ఆదితారంలో అమర్చబడింది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే తర్వాత అందుకే ప్రశ్నలో చిన్న మార్పు క్విజ్లో. ఇంతకుముందు ఆన్సర్లు చెప్పిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. అలాగే 2 గిఫ్ట్లు మిగిలాయి కాబట్టి కొంచెం వచ్చిపోదాం. అయితే బ్రేక్ ఇస్తూ మహాభారతంలో అందరూ అర్జునుడి భార్య అంటే ద్రౌపది అని తెలుసు, సుభద్ర అని తెలుసు. ఆమె కాకుండా 2 పార్ట్స్, ఈ క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ద్రౌపది సుభద్ర కాకుండా ఇంకో 2 అర్జునుడి భార్య పేర్లు. మీరు వెయిట్ చేయాలి, గిఫ్ట్ కావాలంటే. ఒక ఆన్సర్ వచ్చేసి చిత్రాంగద. ఓకే, అలాగే ఈ సెకండ్ పార్ట్ ఇంకో క్వశ్చన్. చిత్రాంగద ఒక 3 4వ ఆన్సర్ తెలిస్తే చేయొచ్చు, నేను మైక్ చేస్తాను. ముందు ఆన్సర్ ఉలిపి చెప్పింది ఎవరు అక్కడ, అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్. వాళ్ళిద్దరు కొడుకుల పేరు. అర్జునుడికి చిత్రాంగద ద్వారా పుట్టిన కొడుకు పేరు, ఉలుపు ద్వారా పుట్టిన కొడుకు పేరు. సుధాక అక్కడ ఆన్సర్ చెప్తుంది. సుధాక లాస్ట్ గిఫ్ట్ కోసం ఈ క్వశ్చన్. అందరికీ దశావతారాలు తెలుసు కదండి. ఎవరు ఆన్సర్లు చెప్పొద్దు దయచేసి, ఆన్సర్ తెలిస్తే చేయొద్దండి. క్వశ్చన్ కొంచెం కాంప్లికేట్ చేసి, దశావతారాల్లో మొదటి 5 అవతారాలు ఆర్డర్లో చెప్పాలి. చెప్పింది ఆర్డర్ అంటే దేవుడు ఏ అవతారం తర్వాత ఏ అవతారం వచ్చింది ఎవరికైనా తెలుసా? ఆర్డర్ ఆన్సర్ కాంప్లెక్సిటీ పెంచేస్తారు క్వశ్చన్. అది ఇక్కడ చెప్తారు, ఇక్కడ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేదాలు మందర పర్వతాన్ని ఎత్తడానికి కూర్మ అవతారం, నెక్స్ట్ నరసింహ అవతారం, అక్కడ వరాహ అవతారము భూమిని మీదకి తీసుకురాడు. అలాగే ఇంకొక పాయింట్ నాకు చెప్పారండి. సరే, భూమి మీద ఒక్కంతా నీరు ఉండేది, అప్పుడు మత్స్యావతారంలో వచ్చారు. వేదం చెందాడు అనేది కేవలం అంటే నరసింహావతారం, వామనావతారం, అలాగే రాముడు, కృష్ణుడు, అలాగే మానవ జాతి కూడా పరివర్తన చెందుతున్నారు ఈ అవతారాల. ఇదంతా ఇంటర్నెట్ నాలెడ్జ్. అది మీదంతా ఇంటర్నెట్, నాన్ ఇంటర్నెట్ నాలెడ్జ్, మాది ఇంటర్నెట్ నాలెడ్జ్. ఓకే, రెడీ. ఆధ్యాత్మిక ఆలోచన కథనం యొక్క ఒక రూపం. ఈ మార్గం, ఈ ప్రదర్శన ఇప్పుడు తెల్లానలో ప్రవేశించింది. తెల్లాన అనేది లయబద్ధమైన భాగం. ఇది సాధారణంగా భరతనాట్య కచేరీలో చివరి నిత్యాలలో ఒకటిగా ప్రదర్శించబడుతుంది. తెల్లాన యొక్క మూలాన్ని హిందుస్థానీ సంగీతంలోని తారాణాలను గుర్తించండి. 17వ శతాబ్దం మరియు 18వ శతాబ్దాల చివరిలో తంజావూరు క్వార్టెట్, 4 కవులు తంజావూరు రాజు దగ్గర తెలంగాణ తొలి స్వరకర్తగా మేలట్టూరు వీరభద్రయ్య చెప్పబడ్డారు. శ్రీ పాపనాశం శివం, శ్రీ లాల్గుడి జయరామన్ మరియు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి ఆధునిక కళాకారులు కూడా భరతనాట్యం కోసం ఉత్తేజకరమైన తిల్లానాను రచించారు. ఈరోజు అతిథి మహారాజా స్వాతి తిరునాళ్ళు రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన తిల్లానాను ప్రదర్శించింది. ఇది మరాఠీలో రాయబడింది మరియు పద్మనాభం స్తుతిస్తుంది. ఈ తిల్లానా గురు శ్రీమతి రీమా కశ్యప్ చాలా